హలో ఎవ్రీవన్. ఎప్పుడైనా మీరు మరణించిన తర్వాత శరీరం కొద్దిగా కదిలినట్లు చూసారా? అంటే డెడ్ బాడీస్ని చూసినప్పుడు ఆ డెడ్ బాడీ కాస్త కదిలినట్లు గమనించారా? అలా మీరు గమనించినట్లయితే దాన్ని చూసి భయపడ్డమో ఆశ్చర్యపోవడమో కాదు, కానీ దాంట్లోని అర్థం తెలుసుకోండి. అదేంటంటే, అలా శరీరం కదిలినప్పుడు దాంట్లో జీవం ఉందని కాదు. ఇది మరణాంతరం తర్వాత జరిగే శరీర శాస్త్రీయ మార్పుల వల్ల జరుగుతుంది. అంటే ఏంటి మార్పులు? ఎలాంటి మార్పులు? కండరాల సడలింపు అంటే మజిల్ రిలాక్సేషన్, తర్వాత నర్వ్ డిశ్చార్జ్ అంటారు, తర్వాత వాయువు చేరడం గ్యాస్ బిల్డప్ వల్ల, రిగర్ మార్టిస్ అంటే కండరాలు గట్టిపడతాయి, తర్వాత ఆక్సిజన్ కణజాలాలను విడిచినప్పుడు కండరాలలో జరిగే రసాయన మార్పుల వల్ల కూడా శరీరం కదిలినట్లు కనిపిస్తుంది. అంటే చేతులు కాళ్ళు లేదా వేళ్ళు స్వల్పంగా కదిలినట్లు కనిపిస్తుంది. ఇది మెడికల్ విద్యార్థులకు కానీ నర్సింగ్ విద్యార్థులకు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకోవడం. ఎందుకంటే వాళ్ళకి ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ నర్సింగ్ ఉంటుంది, మార్చురీ కేర్ ఉంటుంది, డెత్ సర్టిఫికేషన్ చేయాలి. అలాంటి వాటిలో ఇలాంటివి వాళ్ళు యాడ్ చేయాలి, రాయాలి, వాటి గురించి దాంట్లో మెన్షన్ చేయాలి. కాబట్టి అలా శరీరం కదిలినప్పుడు ఎందుకు అలా కదులుతుంది, దాని వెనకాల ఉన్న తాత్పర్యం ఏంటి అనేసి తెలుసుకోవాలి. ఈ వీడియో అదే మీకు చూపించబడింది. థ్యాంక్ యూ.